ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించవని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈ దేవుడు మనకి సదాకాలము దేవుడై ఉన్నాడంటే ఎంతవరకు మనల్ని నడిపిస్తాడు అంటే మరణము వరకు మనల్ని నడిపించేటటువంటి దేవుడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము కలిగి ఉన్న దేవుడు ఎవరో తెలుసా? నిత్యము మనకి తోడై ఉండి ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి పోరాటాలు, ఎటువంటి సాతాను అంధకార క్రియలు మన పైన కార్యము జరిగించకుండా ప్రభు మనకి తోడై ఉండి సహాయం చేస్తున్నటువంటి దేవుడిన. ఈ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని వాక్యంలో రాయబడింది. ఎంతవరకు నడిపిస్తాడు అంటే మరణము వరకు నడిపించేటటువంటి దేవుడు. అనేక మంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు. మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకు దిగులు పడతావు, నీకు ఏ సహాయం కావాలి, చాలా ప్రమాణాలు చేస్తుంటారు. సందర్భం వచ్చినప్పుడు మనల్ని చెయ్యి విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రభు నమ్మదగిన వాడు. ఈ దేవుడు ఎంతవరకు మనల్ని నడిపిస్తాడు అంటే మరణము వరకు మనల్ని నడిపించేటటువంటి దేవుడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన నిత్యము నీకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ధైర్యం తెచ్చుకో, బలపరచబడు, భయపడొద్దని దేవుని సేవకుడుగా మనం చేస్తా ఉన్నాం. సదాకాలము దేవుడు మీకు తోడై ఉండి బలమైన కార్యములు మీ జీవితంలో జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, మరణము వరకు మాకు తోడై ఉండి నడిపించే దేవా నీకు స్తోత్రం, స్తోత్రము నాయన. మా ప్రియుల జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.